షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 49 వర్స్ 22. యోసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మల గోడ మీదకి ఎక్కి వ్యాపించును. యోసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ క్రీపర్స్ మనకు కనిపిస్తున్నాయి. దాని రెమ్మలన్నీ కూడా అలా అలా గోడకు పాకుతూ పైకి వెళ్ళాయి. ఒక ఆత్మీయ సందేశాన్ని దేవుడు మనకు అందిస్తున్నాడు. యోసేపు జీవితం ఫలభరితమైన జీవితం. ఫలించే కొమ్మ, కొమ్మ అనగా కుమారుడు, బ్రాంచెస్, కుమారుడు కుమార్తెలు. దావీదు భక్తుడు అంటాడు, మా కుమారు యవన కాలం ఎదిగిన మొక్కల ఇలా ఉన్నారు. ఇది మొక్క ఎదుగుతూ వ్యాప్తి చెందింది. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఎక్కడనగా ఊట యొద్ద. ఒక చెట్టు ఫలించాలంటే తేమ అవసరం, నీరు, గాలి, సూర్యరశ్మి అవసరం. తేమ నాటైతే లేదా నీరు నాటైతే అది ఏమాత్రం కూడా ఎక్కువగా ఫలించలేదు, ఎదగలేదు, వ్యాప్తి చెందలేదు. సఫిషియెంట్ వాటర్ ఉండాలి, సఫిషియెంట్ వాటర్ ఉండాలి. యోసేపు యొక్క జీవితము ఆయన ప్రభులో ఉన్నాడు. ఈ ఫియర్ గాడ్. ధర్మశాస్త్రం లేనప్పుడు, మనస్సాక్షిలో ఉన్నప్పుడు తాను దేవునికి భయపడి దేవుని బిడ్డగా జీవించాడు. కాబట్టి ఉన్నతంగా దీవించబడ్డాడు. ఫలించిన కొమ్మవలే ఉన్నాడు. His life was a fruitful life because he feared God, he honored God. He had the spirit of forgiveness. ఎన్నో ఆయన జీవితం నేర్చుకుంటాం మనం. కానీ మనం కూడా ఫలించాలి, విస్తరించాలంటే దాన్ని రెమ్మలు గోడమికెక్కి వ్యాపించును. ఇలా శాఖోపశాఖలుగా విస్తరించాలంటే we must abide in Christ. మీరు నా యందును నేను మీ యందు నిలిచి ఉన్నట్లయితే మీరు బహుగా ఫలిస్తారు. దిస్ కండిషన్. యేసు ప్రభువే జీవ జలముల ఊట. ఆయన విసర్జించకూడదు. ఇరిమియా ప్రవక్త కాలంలో నా జనులను నేను చేసి ఉన్నారు, వారు జీవజల ఊట నన్ను విస్మరించారు, తమ కోసం నీళ్లు నిల్వని తొలపించుకున్నారు. దే ఫర్సేకెన్ విత్ ద ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్స్. ఫర్సేక్ ద లివింగ్ ఆఫ్ ద ఫౌంటైన్ లివింగ్ వాటర్స్, యూ కెనాట్ ఫ్లరిష్, యూ కెనాట్ బి ఫ్రూట్ఫుల్. ఇట్స్ ఇంపాసిబుల్. ఫలించిన కారు ద్రాక్షలు కాస్తావు. కాబట్టి ఊట యేసుక్రీస్తు ప్రభు, జీవజల నిధి యేసుక్రీస్తు ప్రభు. ఆయనలో అంటుకట్టబడి ఉన్నప్పుడు ఆ నీటిని పీల్చుకొని, ఆ సారాన్ని పీల్చుకొని మనము శాఖ విస్తరిస్తాము. అప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం నెరవేర్చబడుతుంది. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి. నేను క్రైస్తవంగా శాఖ విస్తరించాలి, ఆత్మీయంగా విస్తరించాలి, ఎగబాకాలి. ప్రతి చోట కూడా మనం విస్తరిస్తూనే ఉండాలి. అది ప్రభు కోరుతున్నాడు. అలా విస్తరించాలంటే, అభివృద్ధి పొందాలంటే యు మస్ట్ అబైడ్ ఇన్ క్రైస్ట్. ప్రభు నిలిచి ఉందాం, బహుగా ఫలిద్దాం, బహుగా వ్యాప్తి చెందుతాం. ఆ రీతిగా బహుగా వ్యాప్తి చెందడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపా సాహిత్యం మెండుగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్య మీకు స్తోత్రం నాయన. మా యోసేపుకు ఫలించిన కొమ్మ, ఊట యొద్ద ఫలించిన కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపించి సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. జీవజల ఊట మీరు కాబట్టి తండ్రి, మీ చెంతకు వచ్చి ఆ జీవజలాన్ని సమృద్ధిగా గ్లోరి తండ్రి. మేము ఫలించటకు, విస్తరించి అభివృద్ధి చెందకు, వ్యాప్తి చెందుటకు తండ్రి, శాఖలుగా ప్రభువా మీ వాక్యం విస్తరించబడకు, దశ దిశల వ్యాప్తి చెందుటకు కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి దర్శించి వాళ్ళలో ప్రభువా ఈ కార్యం జరిగించగలను స్తోత్రాలు చెల్లిస్తూ, వాళ్ళు మిమ్మల్ని విసర్జించగల మీలో ఉండి తండ్రి బహుగా ఎదిగే కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదా తోడే ఉండును గాక. ఆమేన్.